సార్ అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అవుతున్నారు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అండ్ అలాగే ప్రశాంత్ నీల్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో కూడా ఒక మూవీ రాబోతుంది అని వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒకటే రెండు క్వశ్చన్లు అడిగాను. దాంట్లో మొదటి దానికి సమాధానం చెప్తాం. అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడు అనేది వార్త. బట్ ముంబైకి పూర్తిగా షిఫ్ట్ అవుతున్నాడు అనే టోన్లో మాట్లాడుతున్నారు. బట్ దాంట్లో వాస్తవం లేదు. 3 నెలలు ఒకటే షెడ్యూల్. అట్లీ సినిమా ఇప్పుడు ప్రాజెక్ట్ రెడీ అవుతున్నారు, షూటింగ్కి వెళ్తున్నారు. అట్లీ సినిమా షూటింగ్ 3 నెలలు ఒకటే షెడ్యూల్ వేశారు. ముంబైలో షూటింగ్ జరుగుతుందని మన దగ్గర సమాచారం ఉంది. ముంబైలో ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో ఒకటి రెడీ చేశారు స్పెషల్గా. దానికోసం అట్లీ సినిమా కోసం పనిచేయడానికి హాలీవుడ్ నుంచి మెంబర్స్ని పిలిపిస్తున్నారు, టెక్నీషియన్స్ని. దాంతోపాటు కొంత ఎక్విప్మెంట్ అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ఒకటి ఫస్ట్ ట్రయల్ చేస్తున్నారు. ట్రయల్ అండ్ ఎర్రర్గా షూట్ చేసి అది అవుట్పుట్ బాగా వచ్చింది అనుకుంటే మళ్ళీ ఇంకొక సీన్కి సన్నివేశానికి వెళ్తారు. ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్గా ఒక 3 నెలల షెడ్యూల్ వేశారు. ఆ 3 నెలల షెడ్యూల్ తర్వాత మిగతా అంతా ఓకే, టెక్నీషియన్స్ సెట్ అయిపోయారు, ఎక్విప్మెంట్ సెట్ అయిపోయింది అనుకున్న తర్వాత మిగతా షెడ్యూల్స్ అన్నీ ఉంటాయి. సో మనకి ఫస్ట్ ఒక 3 నెలలు అక్కడే టైం పెట్టుకున్నారు. ఈ 3 నెలలు ఆర్టిస్టులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి అట్లీ గారు చెప్పడం, ప్రొడక్షన్ హౌస్ చెప్పడంతో అల్లు అర్జున్ గారు అక్కడే ఉంటారు, దీపిక అక్కడే ఉంటుంది. కాబట్టి మిగతా ఆర్టిస్టులు అంతా కూడా అక్కడ అవైలబిలిటీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఈ 3 నెలల కోసం అయితే అక్కడ అల్లు అర్జున్ షిఫ్ట్ అవుతున్నాడు అని చెప్పి మన దగ్గర ఉన్న సమాచారం. దాని తర్వాత అట్లీ ప్రాజెక్టు ఉంది. అట్లీ ప్రాజెక్ట్ అనేది ఒక హాలీవుడ్ రేంజ్లో సూపర్ హీరో సబ్జెక్ట్తో వెళ్తున్నారు. కాబట్టి ఇది అవ్వటానికి విఎస్ఎఫ్ఎక్స్ ఈ వర్క్ ఇవన్నీ ఉన్నాయి. దీని తర్వాత ప్రాజెక్ట్ ఏంటని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ నీల్ పేరు, నువ్వు చెప్పినట్టు ప్రశాంత్ నీల్ పేరు అయితే వార్తల్లోకి వచ్చింది. ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్లో ఉన్నారు. డ్రాగన్ కూడా ఫుల్ స్వింగ్లో షూట్ జరుగుతుంది. 1960 బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి కథగా చెప్తున్నారు. అది ఎన్టీఆర్ పైన కీలకమైన సన్నివేశాలు, దాంతోపాటు ఒక పేట్రియాటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారని చెప్పేసి నిన్ననే వార్తలు వచ్చినాయి మనకి. సో కీలక సన్నివేశాలు అయితే షూట్ జరుగుతున్నాయి. ఈ డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్తో చేయడానికి రెడీగా ఉన్నాడు, ఒక సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారు అని చెప్పేసి వార్త. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఆల్రెడీ పాన్ ఇండియా డైరెక్టర్. పుష్పతో గ్లోబల్ రేంజ్కి ఈయన వెళ్ళిపోయారు అల్లు అర్జున్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రాజెక్ట్ అంటే క్యూరియాసిటీ ఉంటుంది, అభిమానులు క్యూరియాసిటీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మంచి ప్రాజెక్ట్స్ కోసం. సో ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది డిస్కషన్లో ఉంది. మనం చెప్పాము ఒక ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే ప్రాజెక్ట్ బిగిన్ అవుతుందా అంటే చెప్పలేము. ఎందుకంటే డిస్కషన్స్ అవుతాయి, డిస్కషన్ స్టేజ్లోనే ఆగిపోయినాయి, చాలా ఉన్నాయి. మనం అల్లు అర్జున్ గది పుష్ప తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆయనే స్వయంగా అన్స్టాపుల్లో బాలకృష్ణ గారి షోలో ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ త్రివిక్రమ్తో చేస్తున్నారని ఆయన చెప్పారు. బట్ కట్ చేస్తే అట్లీ గారితో వెళ్ళారు. సో ఒక సినిమా తర్వాత ఒకటి లైనప్ అనుకున్నప్పటికి కూడా లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు. సో ఇప్పుడైతే డిస్కషన్స్ నడిచినాయి అని చెప్పేసి మనకి సమాచారం ఉన్నప్పటికి కూడా ఈ డ్రాగన్ కంప్లీట్ అవ్వాలి, ఈయన అట్లీ గారి సినిమా కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత ప్రాజెక్ట్ కాబట్టి ఇది 2 ఇయర్లే అయిపోతుంది. బట్ డిస్కషన్ నడుస్తున్నాయి. కాంబినేషన్ అనేది క్రేజీ కాంబినేషన్. సో కాంబినేషన్స్ విషయంలో ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాబట్టి అది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం అవ్వాలనే కోరుకుందాం, ఎందుకంటే ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు కాబట్టి. సో ఈ 2 విషయాలు, ముంబైకి షిఫ్ట్ అయ్యేది ఓన్లీ 3 నెలల కోసమే. దాని తర్వాత షెడ్యూల్ అన్నీ ఉంటవి. ముంబైలో గ్రీన్ మ్యాట్ షూట్ జరుగుతుంది కాబట్టి అక్కడ 3 నెలల కోసం. ఈ అట్లీ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆయన పుష్ప మూడ్లోంచి ఇప్పుడే బయటకు వస్తున్నారు. అట్లీ సినిమా మూడ్లోకి వెళ్ళిపోతే ఆయన ట్రాక్లోకి వెళ్ళిపోయినట్టు. థ్యాంక్ యూ.